అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు పంత లక్ష్మి అండి, అల్వారు మండలం అండి, రామాసనం అండి. పట్టాలు ఎవరు చెప్పి ఉన్నాయో తెలియదండి. ఆ పట్టాలు వాళ్ళ దగ్గర ఉన్నాయండి, లీజులు కూడా వాళ్ళే తినేస్తున్నారండి. ఆడవాళ్ళకి ఇవ్వలేదు, బిడ్డలు ఉన్న వాళ్ళకి ఇస్తలేదు, బిడ్డలు లేని వాళ్ళకి ఇస్తలేదండి. ఊరిని కూడా అమ్మేస్తారండి. లేదండి, ఉన్నారండి, రావట్లేదండి, రావట్లేదు. పట్టాలు కూడా చేతికి రావట్లేదండి, చేతికి రావట్లేదు. తెలియదంటే అక్కడ ఇచ్చారండి, నేను చెప్తలేదండి. నా పేరు చెక్క ఆంజనేయండి, ఎన్ రామేశ్వరం, అల్లవరం మండలం, ఈస్ట్ గోదావరి. అప్పటికి ఈస్ట్ గోదావరి, ఇప్పటికి అంబేద్కర్ జిల్లా, కోనసీమ జిల్లా, అల్లవరం మండలం. 1994లో ఉషారాణి గారు, కలెక్టర్ రాజేష్ శర్మ గారు, సమీర్ శర్మ గారు వచ్చి లాటరీ తీసి 450 మంది పేర్లు లాటరీ తీసి 182 పేర్లు పట్టాల కింద ఇచ్చారండి. ఆ పట్టాలు రావడమే తప్ప పట్టాలు కూడా ఆఫీసర్ చేతిలో ఒక అసామి తాగేసి ఆఫీసులు సిగ్గుపరిచి వాళ్ళు తీర్చబడితే ఆ పట్టాలు మాకు ఇవ్వకుండా అట్టుపోరండి. ఇప్పటి వరకు కూడా భూస్వాములు అటు ప్రభుత్వం వస్తే వాళ్ళు, ఇది ప్రభుత్వం ఏళ్ళు ఈ రకంగా మా పట్టాలు మాకు ఇవ్వకుండా మధ్యవర్తులు దళాలు తినేస్తున్నారండి. అందు కాబట్టి మా పట్టాలు మాకు ఇప్పించవలసిగా మహిళలు ఆడల పేరు ఉంది. ఆ భూములు కూడా దళారి పెద్దలు కూడా తినేస్తున్నారండి. వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ పట్టాలకు ఇప్పించవలసిగా కోరుతున్నాను. గ్రామం 10 మంది పట్టాలు 82 వేలు అండి. సొసైటీ భూములు అవి వేరేగా ఉన్నాయండి, అవి కూడా తినేస్తున్నారు. ఈ తినేస్తున్నారు, సరిపోయి ఆడలకు పైసా ఇవ్వట్లేదు. అంతే కాబట్టి మా అందించే మహిళలకి పట్టాలు ఇప్పించగా కోరుతున్నామండి. ఆ ఆఫీసులు కూడా పట్టించుకోవట్లేదండి. ఎవరు ప్రభుత్వం వాళ్ళు లంచాలు పెట్టేసి రకరకాలు చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు తెలిసండి, ఆఫీసులు ఎవరికో తెలిసి పట్టించుకోవట్లేదు. అందుకు కాబట్టి మొన్న స్పందనలో పెట్టి నేను పట్టాలు వచ్చాయి కాబట్టి మీ పట్టాలు మీకు అప్పచెప్పేస్తానమ్మా, నా మీద దగ్గర అయితే లేవని చెప్పానండి. జరిగింది ఏక్షిలో పట్టాలు. ఆ పట్టాలు నెంబర్ కాదు, ఈ కాదు అవి కాదు అని రాయికి చేస్తున్నారండి. కేసులు పెడుతున్నారండి. మేము మొన్న కూడా ఎస్సీ గారి దగ్గరికి వెళ్తే నీ మీద కేసు ఉంది రమ్మని చెప్పండి. ఆటోలు మొగలు కలిసి వెళ్తే అక్కడ 1000 రూపాయలు లంచం పెట్టి ఎవరితో ఫోన్ చేయించారంటండి. నానా యోసం పెడుతున్నారు, కేసు పెడుతున్నారు. ఆడల మీద అయితే ఆడల మీద మొగల మీద కూడా పెట్టేస్తున్నారండి. అన్ని దమ్ముండ కూడా చెప్పుకోమంటారు. గట్టిగాడితే తప్పుడు కేసులు, లేనిపుడు కేసులు ఇరికిచ్చేటు, పైగా 15,000 లంచాలు పెట్టాం అలాగని చెప్పి స్టార్ట్ చేస్తున్నారండి. ఇదని జరిగింది గ్రామంలో చెప్తున్నారండి. తప్పుడు లెక్కలు ఇప్పుడు ఎక్కమంటే లేదండి. అంతే కాబట్టి మా భూములు, మా మహిళ ఆడవాళ్ళ పేరు భూములు ఇప్పించండి. మా ఇంట్లో 2 పేర్లు వచ్చాయండి. అలాగే ఆడవాళ్ళకి భూములు ఇచ్చారండి. ఈ గ్రామానికి ఆడవాళ్ళు భూములు ఇస్తే ఆ భూములు పేర్లు ఇస్తలేదండి. ఆ పట్టాలు మాకు తెలుస్తలేదండి. ఆ భూములు మాకు ఇస్తలేదండి. ఆ భూములు లీజు ఊరు పెద్దలు తీసుకుని లీజు తింటున్నారండి. చెరువులు కాడ మాకు ఇస్తలేదు. ఆ లీజు కాడ ఎవరు తింటున్నారో ఆ పట్టాలు ఎవరికి వెళ్ళిపోరు కాడ తెలుస్తలేదండి. మా పట్టాలు మాకు ఇప్పించి మా భూములు మాకు ఇచ్చేస్తండి. ఆడవాళ్ళ పేర్లు ఇన్ని ఎకరాలని ఉన్నాయండి, వాళ్ళే తింటున్నారు తప్ప ఇన్ని సంవత్సరాలు 35 సంవత్సరాల నుంచి లీజు వాళ్ళే తింటున్నారండి. ఆ భూములు ఇస్తలేదు, ఆ పట్టాలు ఇస్తలేదండి. ఆడవాళ్ళు చెల్లిలాగా పట్టాల భూములు మాకు ఇచ్చేలాగా మీరు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.